నమస్తే అండి శర్మ గారు. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ తల్లి. శ్రీవారి నవరాత్రులు అతి త్వరలోనండి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 7 వరకు నవరాత్రులు 9 రోజుల పాటు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే అద్భుతమైన శ్యామలాదేవి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటారు. వీటి గురించి మనం తెలుసుకుందాం. ఎందుకు చేయాలి అండి, చేస్తే మన లాభం ఏంటని నేను అడగను, ఫలితాలు ఎలా ఉంటాయి? 100% మంచి మంచి ఫలితాలు ఉంటాయమ్మా. మన రాజకీయంగా ఎదిగే వాళ్ళే చెయ్యాలనేది ఏం కాదు. అంటే రాజశ్యామలాదేవి హోమాలు, యాగాలు ఇవన్నీ కూడా ఎవరంటే రాజకీయ నాయకులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే అది వాళ్ళకి మాత్రమే తెలుసు. ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన అమ్మవారు ఎవరంటే వారాహిదేవి, రాజశ్యామల అమ్మవారు. అంటే లలితాదేవికి ఇద్దరు సైన్యాధ్యక్షులుగా ఉంటారు. అయితే ఏంటంటే ఇప్పుడు మనకు ఉద్యోగ ప్రాప్తి కావాలి అంటే మనకేం కావాలి, మనకు జాబ్ రావాలి. ఈ అమ్మవారిని పూజించండి. మనకు ఉంటుంది, మనకు లలిత సహస్రనామంలో ఉంటుంది రాజరాజేశ్వరి, రాజధాని, రాజవల్లభ, రాజాత్కుప, రాజపీఠ, నివేశిత, నిజాశ్రుత, రాజలక్ష్మి, కోచనాథ, చిత్రంగ బలేశ్వరి, సామ్రాజ్యదాని, సత్యసంధ, సాగర మేఖల. ఈ మంత్రాన్ని చదువుకున్నా చాలు ఈ 9 days లో.